భూమి తన అచ్చంపై తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ భూభ్రమణం. భూమి తన అచ్చంపై తాను పడమర నుండి తూర్పుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ 1610 కిలోమీటర్లు. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎన్ని గంటల సమయం తీసుకుంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు. భూమి తన అచ్చంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి భూ పరిభ్రమణం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ కచ్చా. భూ కచ్చా పొడవు ఎన్ని మిలియన్ కిలోమీటర్లు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ 965 మిలియన్ కిలోమీటర్లు. ఉత్తరార్ధగోళంలో వేసవి అయనాంతం ఏ రోజున ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ జూన్ 21. పోటుపాటులు దేని వల్ల సంభవిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ భూభ్రమణం. భూభ్రమణం వల్ల జనించే శక్తిని ఏమంటారు? ఆప్షన్స్ ఏ కొరియాలిస్ ప్రభావం, బి ఫెరల్ సూత్రం, సి ఏ మరియు బి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఏ మరియు బి. వసంతకాల విషవత్తు ఎప్పుడు ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ మార్చ్ 21. శరత్కాలపు విషవత్తు ఎప్పుడు ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి సెప్టెంబర్ 23. శీతాకాల అయనాంతం ఎప్పుడు ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ డిసెంబర్ 22 మకర రేఖ పైన. విషవత్తులు అనగా? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రాత్రి పగలు సమానంగా ఉండడం. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నార్వే. చంద్రుని ప్రత్యయ భాగంలోనికి భూమి వచ్చినప్పుడు ఏర్పడే సంఘటన. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ సూర్యగ్రహణం. భూమి ప్రత్యయ భాగంలోనికి చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే సంఘటన. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి చంద్రగ్రహణం. భూ పరిభ్రమణం వల్ల ఏర్పడే ముఖ్యమైన ఫలితం. ఆప్షన్స్ ఏ రాత్రి పగులు ఏర్పడడం, బి ఋతువులు ఏర్పడడం, సి రాత్రి పగులు సమయాల్లో తేడాలు ఏర్పడడం, డి బి మరియు సి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి బి మరియు సి. ఒకే నెలలో అరుదుగా ఏర్పడే రెండవ పౌర్ణమిని ఏమని పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బ్లూ మూన్. భూమధ్య రేఖపై సూర్యుని కిరణాలు నిలువుగా పడే రోజులు ఏవి? ఆప్షన్స్ ఏ మార్చ్ 21, బి సెప్టెంబర్ 23, సి ఏ మరియు బి. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఏ మరియు బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.